అంటే ఒక్కొక్కరు లాటరీలో రావాలని ఇప్పుడు ఎందుకంటే హ్మ్. హెవీ కాంపిటీషన్ అవును. 7 లక్షల మందికి చేరుకుంది కాబట్టి అవును. మల్టిపుల్ కంపెనీస్‌లో ఉంటే ఒక 5, 6 కంపెనీల నుంచి కూడా హ్మ్. అప్లై చేసి ఏదో ఒక పేరు దానిలో పేరు వచ్చేలాగా చేసుకుంటారనేది నేను విన్నాను. అది చేసేవాళ్ళు. కానీ ఓకే. 5, 6 కంపెనీలేమో తెలీదు గానీ, ఒక 2, 3 కంపెనీస్ చేసిన వాళ్ళైతే నేను గూడా చూసాను. ఓకే. సో, ఇక్కడ విషయం ఏంటంటే, యాక్చువల్‌గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఎందుకు కరెక్ట్ ఇది ఎందుకు కరెక్ట్ ప్రాసెస్ అనంటే, హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌కి 2 పెద్ద కంపెనీస్ నుండొచ్చాయి. ఓకే. రియల్‌గా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ నుండి యాపిల్ కంపెనీ నుండి, గూగుల్ రైట్. కంపెనీ నుండి 2 జాబ్ ఆఫర్స్ వచ్చాయి. ఓకే. సో, అతనేంటి అమెరికాలో చదువయిపోయింది. 3 సంవత్సరాలు చేశాడు. దాని తర్వాత ఈ 2 కంపెనీస్ ఇతనికి జాబ్ ఇవ్వడానికి రెడీ ఉన్నాయి. రైట్. 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడు. ఓకే. 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత 2 కంపెనీస్, 2 పెద్ద కంపెనీస్. అవును. అతనికి దేంట్లో నుండి లాటరీ ఇప్పుడు లెట్స్ సే ఒకటే పిక్ చేసుకున్నారనుకోండి. లాటరీలో పిక్ అవ్వలేదనుకోండి. సో, అతను మళ్ళీ ఇంకా లాస్ అవ్వాల్సి ఉంటది కదా! ఓకే. సో, అతనికి 2 కంపెనీస్ ఇంట్రెస్ట్ ఉంది. 2 కంపెనీస్ తనని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో, ఏంటి తను 2 కంపెనీస్‌కి అప్లై చేశాడు. అప్లై చేసినప్పుడు అది తన ఇంట్రెస్ట్ కరెక్టే కదా! ఇప్పుడు ఆ! తనకు 2 కంపెనీస్‌లో ఉంది. ఏ కంపెనీలో ఆఫర్ వస్తది, ఏ కంపెనీ నుండి హెచ్-1 పిక్ అయితదో తెలీదు కాబట్టి రెండిట్లలో అప్లై చేయడం తప్పులేదు. ఓకే. ఇది ఓకే. ఇది యాక్చువల్ రీజన్ అన్నట్టు. ఓకే. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మన మోస్ట్‌లీ యూఎస్‌లో ఉన్న దేశీ ఇండియన్ కన్సల్టెన్సీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మాస్టర్స్ అయిపోయిన స్టూడెంట్స్ వాళ్ళకి ఏం అవును. చేస్తారంటే చాలా వరకు ఏంటంటే మెయిన్ కంపెనీతో పాటు సిస్టర్ కంపెనీస్ ఉంటాయి వాళ్ళకు. అవును. చిన్న వేరే కంపెనీస్. అవును. వాళ్ళదే బట్ ఓనర్ వేరే ఉంటారన్నట్టు. ఓకే. సో, ఒకటి వైఫ్, బ్రదర్ అట్లా అట్లా పెట్టేస్తారు. పెడతారు. పెట్టేసి ఏంటంటే ఒక అప్లికేషన్ వీళ్ళ దగ్గర నుండి ఒక అప్లికేషన్ ఆ కంపెనీ నుండి ఏస్తారు. సో, ఓకే. ఎక్కడి నుండి పిక్ అయితే ఆ ఫైల్ ప్రాసెస్ చేద్దామని అంటారు. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఏంటంటే కొంచెం అది కూడా చాలా స్ట్రిక్ట్ చేశారు. ఓకే. ఎంప్లాయర్ ఒకరు సేమ్ అయినా గానీ, లేకపోతే ఇంకా ఏది కొంచెం మ్యాచ్ అయినా గానీ, అది కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ఓకే. 3 ఇయర్స్ అయిపోయింది. హ్మ్. రెండిట్లో పిక్ కాలేదు. హ్మ్. 3 ఇయర్స్ దాకా ట్రై చేసుకోవచ్చని జెప్పారు. హ్మ్. సో, 3 ఇయర్స్‌లో గూడా లాటరీలో తగలలేదు. హ్మ్. ఏంటి వాట్ నెక్స్ట్? ఇప్పుడు స్టూడెంట్‌కి 5 ఇయర్స్ వీసా వస్తది. సో, అవును. 5 ఇయర్స్ వచ్చినప్పుడు ఏమవుతదంటే 2 సంవత్సరాలు చదువుకుంటారు. దాని తర్వాత 3 ఇయర్స్ ఓపీటీ అంటట. అవును. ఆప్షనల్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ అని ఉంటదన్నమాట. ఓకే. అది 3 సంవత్సరాలు. ఫస్ట్ 1 ఇయర్ ఉంటది. దాని తర్వాత 2 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ ఉంటది. రైట్. అయితే ఎవరైతే ఈ 2 సంవత్సరాలు చదువుకున్నారో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నాడు. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఆ 2 సంవత్సరాలు కంప్యూటర్ సైన్స్ చదువుకున్న తర్వాత రిలేటెడ్ ఫీల్డ్‌లో ఫస్ట్ ఒక 1 ఇయర్ జాబ్ చేస్తారు. ఓకే. ఓపీటీ మీద. అవును. దాని తర్వాత 2 సంవత్సరాలు ఎక్స్‌టెన్షన్ అయ్యి ఆ 2 సంవత్సరాలు జాబ్ చేస్తారు. హ్మ్. ఈ 3 సంవత్సరాలు ఒక ఎంప్లాయర్ దగ్గర పనిచేస్తారు. చేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఆ ఎంప్లాయర్‌ని రిక్వెస్ట్ చేస్తారన్నమాట. ఏంటంటే ఇప్పుడు హెచ్-1 అనేది కావాలి కాబట్టి ఫ్యూచర్ జాబ్ చేయాలనుకున్నా అవును. గానీ, ముందేంటంటే నేను చెప్పినప్పుడు నేను వెళ్ళిన ఆ టైంలో ఏంటంటే లాస్ట్ ఇయర్‌లో చేసేది. ఎందుకంటే అప్లై చేయగానే వచ్చేది. అంత కాంపిటీషన్ ఉండేది కాదు. ఉండేది గాదు. అవును. ఇప్పుడేంటంటే ఆ థర్డ్ ఇయర్ వరకు ఆగట్లేదు. వాళ్ళు ఓకే. ఫస్ట్ ఇయర్ నుండే చేస్తున్నారన్నట్టు. సో, ఫస్ట్ ఇయర్‌లో ఒకవేళ పిక్ అయిపోతే డైరెక్ట్ వాళ్ళు హెచ్-1కెళ్ళిపోతారు. హ్మ్. ఒకవేళ సెకండ్ ఇయర్‌లో వస్తే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వస్తే థర్డ్ ఇయర్. మీరన్నట్టు థర్డ్ ఇయర్‌లో గూడా పిక్ అవ్వని కేసెస్ గూడా ఉన్నాయి. ఎందుకంటే అవును. ఈ 5, 6 లక్షల మందిలో ఈ 85,000 అంటే చాలా చాలా ప్రాబబిలిటీ తక్కువ అవును. గదా! సో, అట్లా ఉన్న వాళ్ళకి ఏం జేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉండి ఇక్కడ రావడానికి రెడీగా లేరు. అక్కడే ఉండి ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎట్లా అంటే అవి డే 1 నుండి పని జేసుకోవచ్చు అట్లాంటి యూనివర్సిటీస్. అచ్చచ్చ! అండ్ డే 1 నుండి పని జేసుకోవచ్చు ఒకటి. అండ్ వాళ్ళకేంటంటే అవి ఆ యూనివర్సిటీస్‌లో చేరడం వల్ల ఏంటంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ గూడా హెచ్-1 అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. సో, చాలా తక్కువ మందొస్తారు ఇక్కడికి. అంటే చెప్తున్నా గదా! యూఎస్ ఎట్లాంటిదంటే ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత అంతే గదా! ఆహ్, ఏది చేసినా సరే అక్కడ ఉండాలనే చూస్తా ఎలాగోలా ఉంటారు. సరే. హెచ్-1బీ అది ఏది లేకుండా గూడా ఉంటారు మన వాళ్ళు కొందరు. సో, అయితే ఇప్పుడు ఏమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళక్కడ ఉండడం కరెక్టా లేదా అని అంటే, ఇప్పుడు నేను ఇప్పుడు కొత్త ట్రంప్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత శ్రీనివాస్, ఈ డిసెంబర్‌లో ట్రంప్ ఎప్పుడైతే గవర్నమెంట్ కొత్తగా ఫార్మ్ అయిందో, అవును. అయిపోయిన తర్వాత ఏంటంటే యూఎస్‌కి వెళ్ళే వాళ్ళు నా దగ్గర ఒక 500 మంది ఉన్నారు. అవును. ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి యెస్. ఇప్పుడు ఈ ఆగస్ట్‌కి వెళ్దామని అనుకునే వాళ్ళు ఉన్నారు. సో, ఆ 500 మందిలో ట్రంప్ రాగానే చాలా నెగెటివ్ న్యూస్ స్ప్రెడ్ అయింది. అవును. ఆ నెగెటివ్ న్యూస్‌లో ఏమనుకున్నారంటే అందరూ గూడా అందులో 500 మెంబర్స్‌లో ఆల్‌మోస్ట్ ఒక 350 మెంబర్స్ డ్రాప్ అయిపోయారు. మీనా ఉట్టిగనే. అంటే అమెరికాలో ఆ! పరిస్థితి బాలేదు. జాబ్స్ లేవు. ట్రంప్ ఏదో ఎగ్జాక్ట్‌లీ. చేస్తున్నాడు అవును. అది ఇది అని చాలా మంది డ్రాప్ అయిపోయారు. ఓకే. సో, ఆ న్యూస్ చాలా స్ప్రెడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంటి, సరే మరి ఇక్కడ డ్రాప్ అయిపోయారు. నెక్స్ట్ ఏ కంట్రీకెళ్దామని వాళ్ళు రిసర్చ్ చేస్తారు అవును. గదా! యూకే అనుకున్నారు. అవును. యూకే అనుకునేసరికి ఏంటి, యూకేలో గూడా చేస్తే కూడా యూకే పరిస్థితి అట్లానే ఉంది. అట్లనే ఉంది. అవును. ఆస్ట్రేలియా, యెస్. కెనడా, న్యూజిలాండ్, జర్మనీ ఇట్లా కెనడా ఇట్లా గూడా అలాగే ఉంది పరిస్థితి. అన్ని పరిస్థితులు అట్లే అంటే అవును. ద హోల్ వరల్డ్ ఈజ్ అండర్ రెసిషన్. కరెక్ట్. సో, ఈ రూల్స్ అన్ని కంట్రీస్ కూడా స్ట్రిక్ట్ చేశాయి. అన్ని పరిస్థితి అట్లనే ఉంది. అండ్ వీళ్ళు ఇవన్నీ రీసెర్చ్ చేయడానికి ఒక 4, 5 మంత్స్ పట్టింది. మళ్ళీ నాకు ఎప్పుడైతే జూన్
జూన్, జూలై ఆ టైంకి ఈ 350 మందిలో ఆ 350 మందిలో కనీసం ఒక 250 నుండి 300 మందికి ఎవరైతే వాళ్ళు డ్రాప్ అయ్యారో మళ్ళీ వాళ్ళు రెజ్యూమ్ చేశారు ప్రాసెస్. ఓకే. అండ్ అది కాకుండా ఇంకా వేరే కొత్త వాళ్ళు కూడా చేసుకొచ్చారు. అంటే ఏంటంటే మొత్తం రీసెర్చ్ చేసుకొని మళ్ళీ అక్కడికే వస్తున్నారు. సరే అక్కడెక్కడ బాలేదు, ఏ కంట్రీ బాలేదు, మన దేశంలోనే ఉందాం మనము, అవును. మన దేశంలో ఇందులో జాబ్ చేసుకుందాం అంటే కూడా ఇక్కడ కూడా జాబ్స్ ఏం లేవు. కరెక్ట్. అవును. సో ఇక్కడ బీటెక్ అయిపోయి ఐ మీన్ ట్రైనింగ్ ఒక సంవత్సరం వరకు ట్రైనింగ్ తీసుకొని జాబ్స్ లేక నార్మల్గా ఇప్పుడు ఎట్లా అంటే వేరే డెలివరీ యాప్స్లో వెళ్ళి పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బీటెక్ చేసి. సీరియస్‌గా అవును. సో ఇవన్నీ ఆలోచించి ఏంటి అంటే ఒకప్పుడు ఎట్లా ఉండదంటే ఇప్పుడు మా పేరెంట్స్ ఆ టైంలో ఒక 20-30 లక్షలు ఉంటే పేరెంట్స్ ఎట్లా ఆలోచించేదంటే ఒక 30 లక్షలు పెట్టి వీడికి ఒక 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొందాము, ఒక ప్లాట్ కొందాము, ఒక ల్యాండ్ కొందాము అని ఆలోచించేది. ఇప్పుడు పేరెంట్స్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఆన్ దేర్ ఎడ్యుకేషన్. పిల్లల ఎడ్యుకేషన్ మీద పెట్టడానికి ఆలోచించట్లేదు. అంటే ప్రాపర్టీస్ వాటన్నిటికన్నా పిల్లల ఎడ్యుకేషన్ మీద పెట్టాలనుకుంటున్నారు. అవును. పిల్లల ఎడ్యుకేషన్ మీద పెట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు ఈ అన్ని సిచ్యువేషన్స్ ఆలోచించుకున్న తర్వాత ఉన్న వాటిల్లో అదే బెస్ట్ అనే వరకు వస్తుంది అన్నట్టు. అండ్ ఐ టోటలీ అగ్రీ, యుఎస్లో ముందు ఉన్నట్టు లేదు. లేదు. అండ్ నాట్ ఓన్లీ యుఎస్, అన్ని కంట్రీస్ పరిస్థితి అదే అలానే ఉంది. ఎగ్జాక్ట్‌లీ. అవును. బట్ నేను చెప్పేది ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా యూఎస్కి వెళ్ళాలనుకున్నప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఒకప్పుడు ఎట్లా ఉందంటే ఇప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, నా విషయంలో అది నిజం కూడా. నేను ఒక 2-3 లక్షలు తీసుకొని అమెరికాకి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి నా ఫీజు మొత్తం కట్టుకోగలిగాను. అది. అండ్ అంటే నేను ఆ టైంలో అంటే 2008, 2010 ఆ టైంలో నేను ఇంటికి కూడా డబ్బులు నెలకు ఒక 5-10 వేలు పంపించే పరిస్థితి కూడా ఉండే నాకు అప్పుడు. ఈ సంవత్సరం లేదు. దారుణంగా ఉంది. అలా లేదు. అంటే ఇప్పుడు కన్సల్టెన్సీస్ ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. మిస్లీడ్ చేస్తున్నారు. అంటే ఓకే. మీరు అదే ఫస్ట్ సెమిస్టర్ ఫీజు తీసుకుంటే అక్కడికి వెళ్తే చదువుకోవచ్చు, లేదా అంటే రాంగ్గా మిస్లీడ్ చేస్తున్నారు అన్నట్టు. అట్లా బిజినెస్ కోసం. ఎందుకంటే ఇక్కడ నుండి స్టూడెంట్స్ని పంపించగానే వాళ్ళకి కావాల్సిన కమిషన్ వాళ్ళకి వస్తుంది. అవును. కానీ అమెరికాకి వెళ్ళిన తర్వాత ఆ స్టూడెంట్ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తాడు అనేది వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకు తెలియదు కూడా. సో అందుకే ఏమంటున్నంటే వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు కూడా చాలా మంది వెళ్తున్నారు. అంటే యూఎస్కి చాలా మంది వెళ్తున్నారు. ఈ రోజు కూడా చాలా ఫైల్స్ అంటే ఓకే. ఈ యూఎస్లో టఫ్ ఉంది సిచ్యువేషన్, అయినా కానీ ఏంటంటే ఎక్కడ కూడా పరిస్థితి బాగాలేదు కాబట్టి వెళ్తున్నారు. కానీ వెళ్ళే వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ బాగా చేయాలి. అది. ఇప్పుడు చదువుకోవడం 2 సంవత్సరాలు చదువుకునేప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి యూనివర్సిటీలో జాయిన్ కావాలి, దాని తర్వాత 3 సంవత్సరాలు ఎలా వర్క్ పర్మిట్ ఉన్నప్పుడు ఓపీటీలో ఎలాంటి కోర్సెస్ చదువుకోవాలి, రైట్. దాని తర్వాత H1 ఎప్పటి నుండి అప్లై చేయాలి, ఎలాంటి అనేది అంతా కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జాబ్ రావాలి అని అనుకుంటే మంచి కోర్సెస్ అట్లాంటి వాటికి మంచి ఫ్యూచర్ ఉంది, ఇప్పటికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. అన్న ఫేక్ కన్సల్టెన్సీని ఎట్లా పట్టుకోవడం? ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఇక్కడ మనకు ఇండియా మొత్తంలో కూడా ఒక కన్సల్టెన్సీకి ఒక సర్టిఫికేషన్ రేటింగ్ ఏది కానీ ఫేక్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మీ అబ్బాయిని కానీ మీ పిల్లల్ని ఎవరైనా పంపించాలనుకుంటే మన పేరెంట్స్ చాలా వరకు కూడా ఏంటంటే రెఫరెన్సెస్ ద్వారా వెళ్తారు. వేరే ఒకరికి వీసా వచ్చింది కాబట్టి వీళ్ళకి వెళ్ళాలి అని వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు ఒకరితో మాట్లాడుతున్నారు, ఒక కన్సల్టెన్సీలో ఒక కౌన్సిలర్తో మాట్లాడుతున్నారు. వాళ్ళు మీతో మాట్లాడే వాళ్ళు ఎవరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మీద ఎంత అవగాహన ఉన్నదనేది మీరు అంచనా వేయాలి. ఇక్కడ ఇప్పుడు ఐఎమ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్టిఫైడ్ కౌన్సిలర్, అట్లా సర్టిఫికేషన్ అనేది ఉంటుందని కూడా ఎవరికి తెలియదు. నిజంగా ఇది ఒకటి అడగొచ్చేమో, సర్టిఫైడ్ కౌన్సిలరా కాదా? అవును, అంటే కొన్ని ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు అలాంటి వాటిలో సర్టిఫికేషన్ ఉండి అండ్ మాట్లాడితే కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు నా విషయంలో చూస్తే నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇన్ని బ్రాంచెస్లో కూడా ఏ స్టూడెంట్తోనైనా సరే నేనే మాట్లాడతాను. బికాస్ ఎందుకంటే ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఇప్పుడు నా కింద వాళ్ళని నేను ట్రైన్ చేసినా కానీ నా అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండకపోవచ్చు, అన్ని సినారియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయలేరు వాళ్ళు. అన్ని సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల స్టూడెంట్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అందుకనే నేను విజయవాడ వెళ్తాను, వరంగల్ అయితే వరంగల్ వెళ్తాను. మెజారిటీగా నేను ఆన్లైన్ అయినా మాట్లాడతాను, కానీ ఐ డోంట్ లెట్ ఎనీవన్ టు కౌన్సిల్.